గిగ్ వర్కర్స్. గిగ్ ఎకానమీలో పనిచేసే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళని గిగ్ వర్కర్స్ అని చెప్పి, మరియు వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో దాన్ని గిగ్ వర్క్ అని అంటారంట. అయితే వీళ్ళు చేసే పని ఏంటంటే వీలైనప్పుడు పని చేస్తూ తాత్కాలిక ఆదాయం సంపాదిస్తూ ఉంటారంట. వీళ్ళు చేసే పని తక్కువ టైంలో తక్కువ ఆదాయం సంపాదిస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళు పర్మనెంట్ వర్కర్స్ కాదు, వీళ్ళు షార్ట్ పీరియడ్ మాత్రమే పనిచేస్తారు. అలాగే షార్ట్ అమౌంట్ ఆఫ్ మనీ కోసం మాత్రం పనిచేస్తారు అనమాట. ఇది మనం చూసుకుంటే నీతి ఆయోగ్ జూన్ 2022లో విడుదల చేసిన నివేదికని మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 2021 నాటికి 75 లక్షల మంది ఇండియాలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్, గిగ్ ఎకానమీ మన దేశంలో ఏ విధంగా పెరుగుతుంది అనేది ఈ స్లైడ్లో కనిపిస్తుంది. కానీ ఈ స్లైడ్ కన్నా ముందు అసలు ఈ గిగ్ ఎకానమీ అంటే ఏంటి? ఆర్థిక అవసరాల కోసం కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు సమయం మనకి ఏవైతే అప్పుడు యాప్స్ వచ్చినాయి, స్విగ్గీ, ర్యాపిడో, ఓలా, జొమాటో, అమెజాన్ డెలివరీ వర్క్స్, ఫుడ్ పాండా, ఊబర్ ఈట్స్ వంటి వాటిల్లో పనిచేస్తూ ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. ఈ విధంగా ఉపాధిని కల్పించే ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్నే గిగ్ ఎకానమీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు గిగ్ ఎకానమీ అనేది ఏ విధంగా పెరుగుతుందో మనం చూసుకుంటే, దేశంలో గిగ్ ఎకానమీ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం గిగ్ వర్కర్స్ అనేవాళ్ళు ప్రస్తుతం దేశంలో టోటల్ వర్క్ ఫోర్స్లో 1.5% మంది వాళ్ళు మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేపాటికి నీతి ఆయోగ్ రిపోర్టు 2029-30 నాటి అంచనాల ప్రకారం గిగ్ ఎకానమీ వర్కర్స్ 2,35,00,000 మంది వరకు ఉంటారని చెప్పి అంచనా వేస్తుంది. ఇది దేశంలో టోటల్ వర్క్ ఫోర్స్లో 4.1% ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే, ఈ గిగ్ ఎకానమీలో పనిచేసే గిగ్ వర్కర్స్కి వాళ్ళు మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటనేది ఈ స్లైడ్లో చూద్దాం. సుదీర్ఘ పని గంటలు, అంటే వీళ్ళు రోజుకి కామన్గా అయితే 8 గంటలు పని ఉంటుంది. కానీ యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లలో దాదాపు 3/4 మంది రోజుకు 14 గంటల పైగా పనిచేస్తున్నారు. 83% కంటే ఎక్కువ మంది 10 గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నారంట. అలాగే 60% మంది తీసుకుంటే 12 గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా సామాజిక అసమానతలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి అన్నమాట. అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారు మాత్రం మనం వేరే క్యాస్ట్ వాళ్ళతో చూస్తే 60% పైగా ఈ గిగ్ వర్కర్స్లో ఉన్నారు. తర్వాత ఏంటంటే, ఈ సుదీర్ఘ పని గంటలే కాకుండా తక్కువ జీతం తీసుకుంటున్నారు అన్నమాట. తక్కువ జీతం అంటే వాళ్ళు నెలవారీ కనీస వేతనం 15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు అన్నమాట. అలాగే కొన్ని డెలివరీ యాప్లు చూసుకుంటే వాళ్ళు నెలకు వచ్చేపాటికి 10,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎంతమంది ఉంటున్నారంటే, సుమారు దేశంలో ఉన్న టోటల్ వర్క్ ఫోర్స్లో 34% మంది ఈ ప్రాబ్లంతో ఉన్నారన్నమాట. నెక్స్ట్,
ఆర్థిక ఒత్తిడి 72% క్యాబ్ డ్రైవర్లు మరియు 76% డెలివరీ వ్యక్తులు ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. యాక్చువల్గా వాళ్ళకి వచ్చే జీతం చాలా తక్కువ, కానీ వాళ్ళు క్యాబ్లు కానీ లేకపోతే ఇప్పుడు డెలివరీ బాయ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు క్యాబ్ల యొక్క మెయింటెనెన్స్, అలాగే ఆ బైక్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బైక్స్ మెయింటెనెన్స్, వీటితో పాటు వాళ్ళు ఆ వాహనం తీసుకోవడానికి కంపెనీకి ఈఎంఐ రూపంలో అమౌంట్ చెల్లిస్తామని చెప్పి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళు మంత్లీ ఈఎంఐలు కట్టడానికి సరిపోదు, అలాగే వాళ్ళు ఏదైతే రిపేర్స్ కానీ లేకపోతే వాటి యొక్క టైర్స్ కానీ, ఇంజిన్ ఆయిల్, ఇవన్నీ కూడా కనీసం 3 monthsకి ఒకసారైనా వాటి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, అది కూడా వాళ్ళ ఆర్థిక భారాన్ని పెంచుతుందన్నమాట. తర్వాత వాళ్ళకు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే సంతృప్తికరంగా లేని పరిహారం. అంటే యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లు 80% మంది కంపెనీలు అందించే ఛార్జీలతో సంతృప్తి చెందట్లేదు. అయితే 73% మంది యాప్ ఆధారిత డెలివరీ వ్యక్తులు తమ ధరలపై అసంతృప్తిగా ఉన్నారు. యజమానులు డ్రైవర్లు ప్రతి రైడుకు కనీస రేటులో 31 నుండి 40% మధ్య తగ్గిస్తున్నారని సర్వే పేర్కొంది. అయితే కంపెనీలు అధికారికంగా క్లెయిమ్ చేసిన సంఖ్య ఓన్లీ 20% మాత్రమే ఉందన్నమాట. అంటే ఏంటి, యాక్చువల్గా ఏదైతే క్యాబ్ డ్రైవర్లు కానీ లేకపోతే ఈ జొమాటో, స్విగ్గీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ వెహికల్ కానీ లేకపోతే ఆ క్యాబ్ కానీ లీజుకి తీసుకుని రన్ చేస్తున్నట్టయితే వాళ్ళు చేసే ప్రతి రైడ్లోనూ కొంత కమిషన్ రేట్ అనేది మన వెహికల్ ఓనర్కి కమిషన్ కింద చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఇది ఒకటి. నెక్స్ట్ పని పరిస్థితులు. డిమాండ్ చేసే పని గంటల కారణంగా డ్రైవర్లు యాక్చువల్గా శరీరంగా అలసిపోతున్నారు. అలాగే కొన్ని కామర్స్ ప్లాట్ఫామ్లు డోర్ స్టెప్ వద్ద 10 నిమిషాల డెలివరీ విధానం కారణంగా రోడ్ ట్రాఫిక్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలామంది డ్రైవర్లు, డెలివరీ వ్యక్తులు రెగ్యులర్ రోజుల్లో సెలవు తీసుకోవడానికి కష్టపడుతున్నారు. 30% కంటే తక్కువ డ్రైవర్లు యూనియన్కు చెందినవారు. అంటే వీళ్ళకి ప్రాపర్ యూనియన్లు అనేవి వాళ్ళకి సంబంధించి లేవు. ఒకవేళ ఉన్నా కానీ అందులో మెంబర్షిప్ చాలామందికి లేదు. దీంతోపాటు చాలామంది కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి డోర్ స్టెప్ దగ్గర 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ ఉంటాయన్నమాట. కొన్ని అవే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనే కాదు, ఈ మధ్య స్విగ్గీ, జొమాటో ఇలాంటివి. సో వాటి వల్ల కూడా ఏంటంటే ఎవరైతే ఈ గిగ్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళు ఆ డెలివరీ చేసే తొందరలో తక్కువ కాల వ్యవధి ఉండడం వల్ల వేగంగా వాహనాలు డ్రైవ్ చేసి ప్రమాదానికి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం. ఇది పని పరిస్థితులకు సంబంధించి. నెక్స్ట్ ప్లాట్ఫారంతో సమస్యలు. ప్లాట్ఫారంతో అంటే ఈ పనిచేసే ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళకి ఐడి డీయాక్టివేషన్ మరియు కస్టమర్ దుర్వినియోగం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. సమర్థవంతంగా పనిచేసే వారి సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తారు. డ్రైవర్లు, డెలివరీ వ్యక్తులతో గణనీయమైన మెజారిటీ కస్టమర్ ప్రవర్తన నుండి ప్రతికూల ప్రభావాలను నివేదిస్తుంది. వీళ్ళకి ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళకి సరైన ఐడెంటిఫికేషన్ ఐడి కానీ, అలాగే
కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తులతో సరిగ్గా ప్రవర్తించకుండా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సామాజిక భద్రతను అలాగే వాళ్ళకు ప్రయోజనాలు అందించడానికి చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు అనేది వాళ్ళ సామాజిక భద్రత ప్రయోజనాలు అందించడానికి ఎందుకు అవసరం అనేది ఇక్కడ చూస్తారన్నమాట. ఆర్థిక భద్రత రంగం యొక్క డిమాండ్ ఆధారిత మాత్రమే స్వభావం, ఉద్యోగ భద్రత లేకపోవడం మరియు ఆదాయం యొక్క కొనసాగింపుతో ముడిపడి ఉన్న అనిశ్చిత ఫలితంగా నిరుద్యోగ బీమా, వైకల్యం కవరేజ్ మరియు పదవీ విరమణ పొదుపు కార్యక్రమాలు వంటివి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడం మరింత సహేతుకమైనది. అంటే వీళ్ళ గిగ్ వర్కర్స్కి ఉద్యోగ భద్రత లేకపోవడం, అలాగే వీళ్ళకి ఆదాయం అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా లేకపోవడం, అలాగే వీళ్ళకి బీమా అనేది లేకపోవడం, ఏదన్నా వైకల్యం కలిగితే దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లేకపోవడం, అలాగే వీళ్ళు జీవితాంతం పనిచేయలేరు కదా, కొంత కాలం తర్వాత పదవీ విరమణ తర్వాత వాళ్ళు పిఎఫ్ కానీ నెక్స్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇలాంటివి పొందడానికి ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు అనేది అమలు చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత మరింత ఉత్పాదక శ్రామిక శక్తి, యజమాని ప్రయోజిత ఆరోగ్య బీమా మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలకు గిగ్ కార్మికులు ఊహించిన వైద్య ఖర్చులకు గురవుతున్నారు. అంటే యాక్చువల్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్న స్థలాల్లో ఏదన్నా ప్రమాదం అలాంటివి సంభవించినప్పుడు వాళ్ళకి ఆరోగ్య బీమా అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు అన్నమాట. అలాగే అవకాశాల్లో ఈక్విటీ, సాంప్రదాయ ఉపాధి రక్షణల నుండి మినహాయింపు, గిగ్ కార్మికులు దోపిడీ చేసే పని పరిస్థితులను మరియు సరిపోని నష్టపరిహారాన్ని ఎదుర్కొనే అసమానతలను సృష్టిస్తుంది. సామాజిక భద్రత ప్రయోజనాలు అందించడం ఆట మైదానాన్ని సమం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, గిగ్ కార్మికులు తమ భవిష్యత్తు కోసం తగినంత ఆదా చేయడానికి కష్టపడవచ్చు. రిటైర్మెంట్ కోసం గిగ్ వర్కర్లు ఆదా చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ ప్రజా సహాయ కార్యక్రమాలు కానీ చేయాలనుకుంటే వారికి ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటి నుండి కోలుకోవడానికి, అలాగే వాళ్ళు ఎవరికన్నా ప్రజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడే ఆధారపడే ప్రమాదం కూడా తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ గిగ్ వర్కర్లకు సంబంధించి మన ప్రభుత్వం నుండి ఏమేమి కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి అనేది తీసుకుంటే, సామాజిక భద్రతపై కోడ్ 2020 గిగ్ ఎకానమీపై ప్రత్యేక విభాగాన్ని కలిగి ఉంది మరియు ప్రభుత్వ నేతృత్వంలోని బోర్డు ద్వారా నిర్వహించబడే సామాజిక భద్రతా నిధికి సహకారం అందించడానికి గిగ్ యజమానులపై ఒక బాధ్యతను విధిస్తుంది. నెక్స్ట్ వేతనాలపై కోడ్ 2019లో గిగ్ కార్మికులతో సహా సంఘటిత మరియు అసంఘటిత రంగాల్లో సార్వత్రిక కనీస వేతనం మరియు నెల వేతనాన్ని అందిస్తుంది.
అంటే కనీస వేతనాన్ని అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వేతనాల కోడ్ 2019 ప్రకారం. అలాగే మనం ఈ ఈ మధ్య కాలంలో చూస్తే అసంఘటిత రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఈ శ్రమ్ కార్డులను కూడా లేబర్ డిపార్ట్మెంట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఈ అసంఘటిత రంగాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకస్మాత్తుగా ఏదన్నా ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆసరాగా నిలవడానికి ఈ శ్రమ్ అనే పథకాన్ని అందించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. దీని నుండి వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటే బీమా కింద వాళ్ళకి ప్రమాదానికి గురైనప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రతను, ఆర్థిక భరోసాను కల్పించడం జరుగుతుంది. ఇది ఈ వీడియోలో టోటల్గా గిగ్ వర్కర్లకు సంబంధించిన విషయాలు మరియు గిగ్ ఎకానమీకి సంబంధించిన విషయాలు వివరించడం జరిగింది. ఒకసారి మనం మొదటి నుండి చూసుకుంటే అసలు గిగ్ ఎకానమీ అంటే ఏంటి, ఆ గిగ్ ఎకానమీలో పనిచేసే వాళ్ళని మనం ఏమంటాము, వాళ్ళే గిగ్ వర్కర్స్ అంటాము. అలాగే గిగ్ వర్కర్స్ నీతి ఆయోగ్ రిపోర్టు 2021 ప్రకారం 75 లక్షల మంది ఉన్నారని చెప్పి మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత గిగ్ ఎకానమీ ఏ విధంగా మన ఇండియన్ ఎకానమీలో ఒక భాగమయ్యి ఏ విధంగా రోజు రోజుకి పెరుగుతుందో కూడా ఈ స్లైడ్లో వివరించడం జరిగింది. అలాగే గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం దేశంలో టోటల్ వర్క్ ఫోర్స్లో వాళ్ళు 1.5% ఉన్నారని, అలాగే నీతి ఆయోగ్ రిపోర్టు అంచనాల ప్రకారం 2029-30 నాటికి ఈ గిగ్ ఎకానమీ వర్కర్లు అనేవాళ్ళు 2,35,00,000 మంది వరకు ఉంటారని, వాళ్ళు దేశంలోని టోటల్ వర్క్ ఫోర్స్లో 4.1% ఉంటారని చెప్పి నీతి ఆయోగ్ అంచనాల రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. నెక్స్ట్ గిగ్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో ముఖ్యంగా ఎక్కువ పని గంటలు, అలాగే తక్కువ జీతం, వారి మీద ఉన్న ఆర్థిక ఒత్తిడి, ఏదన్నా నష్టం కలిగినప్పుడు వచ్చే పరిహారం ఏమీ కూడా వారికి సంతృప్తికరంగా ఉండటం లేదు ప్రజెంట్ కూడా. తర్వాత వాళ్ళు పనిచేసే పరిస్థితులు, తర్వాత ప్లాట్ఫారంతో సమస్యలు. ఈ ప్లాట్ఫారంతో సమస్యలు ఏంటంటే ముఖ్యంగా యాప్కి సంబంధించినవి కానీ లేదా కస్టమర్లకు సంబంధించి కానీ, అలాగే ఈ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది లేకుండా ఉండడం, ఇలాంటివి అనేది జరుగుతుందన్నమాట. తర్వాత ఈ గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సామాజిక భద్రతను అందించడం అనేది ఎంతవరకు అవసరం అనేది ఇక్కడ ఈ స్లైడ్లో వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే తీసుకుంటున్నారో అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది సామాజిక భద్రతపై కోడ్ 2020లో గిగ్ ఎకానమీపై ఒక ప్రత్యేక విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే